వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయ రాష్ట్ర కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలు పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సంజన, వాలంటీర్లు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పైన ఎన్నికల సంఘం అయితే కొరత చూపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల విధులకు సంబంధించి వీరిరువురు కూడా పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు నుంచే వీరిపైన పలు ఫిర్యాదులు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. ఈ కోవలోనే దాదాపుగా 45 మంది వాలంటీర్ల పైన ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. 4 పైన సస్పెండ్ వేటు కూడా వేసింది. అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామా లేదనేది మాత్రం చీఫ్ ఎలక్షన్ కమిషన్ తో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులతో పాటుగా వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని మొదటి నుంచి కూడా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ గోవలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని, ఎన్నికల రిలేటెడ్ వ్యవహారాల్లో వాళ్లను జోక్యం చేసుకోనివ్వకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలు, ఎన్నికల కమిషన్ ఆదేశాలను మీరి వర్క్ చేస్తే మాత్రం వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని అయితే పూర్తి స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేశారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.